హాయ్ హలో అందరికీ. రాఖీ పండుగ రోజు ఇంకా ఓన్లీ నా వీడియో అప్లోడ్ చేసిందని చెప్పాను కదా, అదే నా రాఖీ పండుగ ఎలా అయిందని. మా ఇంట్లో రాఖీ పండుగ కూడా ఎలా అయిందో చూపిస్తున్నాను కదా. ఇదేనండి మా ఇంట్లో రాఖీ పండుగ. ఫస్ట్ వచ్చేసి మా పిల్లలు అయితే మా అబ్బాయిలకి రాఖీ అయితే కడుతున్నారనమాట. మా అమ్మాయిలు అంటే మా పిల్లలు, మా మరిది వాళ్ళ పిల్లలు. పిల్లల పండుగ అయితే ముందు అయిపోయిందనమాట రాఖీ పండుగ. వీళ్ళు అయిపోయాకైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా రాఖీ కట్టుకున్నారు. నెక్స్ట్ ఇదంతా పిల్లల హడావిడంతా అయిపోయాక మా ఆడపిల్లలు వచ్చేసి మా ఆయన మా మరిది వాళ్ళకి రాఖీ అయితే కట్టారండి. చాలా హడావిడిగా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఎక్కువ వీడియోని అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే ఒక షార్ట్ వీడియోలో మొత్తం చేసేద్దామని అక్కడక్కడ చూపించాను. చాలా అంటే చాలా హడావిడిగా అయింది. ఎందుకంటే మా పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళు అందరు రావడం, ఎక్కువగా రాఖీ రోజు అయితే ఇలా కలుస్తామన్నమాట. అందరూ వచ్చేసి ఇంకా రాఖీని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అయిపోయిందండి. ఇంకా మా ఆడపిల్లలు వచ్చేసి మా ఆయనకి మా మరిది వాళ్ళకి రాఖీలు అయితే లైన్గా కడుతున్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. అయితే ఇల్లంతా చాలా గందరగోళంగా హడావిడిగా గోలగోలుగా ఉంది. అయితే వాయిస్ అయితే డైరెక్ట్గా పెడదాం అనుకున్నాను, కానీ మేమే భరించలేకపోతున్నాం మా వాయిస్లు. అందరూ ఒకేసారి మాట్లాడి హడావిడిగా ఇంకా మీరైతే భయపడతారనమాట, అంత గందరగోళంగా ఉంది. కానీ సరదాగా అయిపోయిందనమాట ఈ రాఖీ పండుగ. మా ఇంట్లో ఇదంతా అయ్యాక మా ఆడపడుచులు రాఖీ అంతా కట్టేసి మా పండగ అయ్యాకైతే నేను విజయనగరం వెళ్ళానండి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. అయితే ముందు వీడియోలో చెప్పాను కదా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టానని. అది ఓన్లీ నేను రాఖీ కట్టింది మా అన్నయ్యకి, మా తమ్ముళ్ళు కట్టింది చూపించాను. మా ఆడపిల్లలు వచ్చి మా ఇంట్లో రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది ఈ వీడియో అనమాట. అయితే చాలా సరదాగా అయిపోయిందండి. ఎంతమంది అంటే మా ఆడపడుచులు 5గురు అనమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఇద్దరు లెక్క. ఇంకా అలాగా ఇంకా మా పిల్లలు, ఎందుకంటే మా పిల్లలు, మా మరిది వాళ్ళ పిల్లలు, వీళ్ళు కూడా ఇంకా ఇల్లంతా హడావిడి అయిపోయింది. వాళ్ళు రాఖీలు కట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళు రాఖీలు కట్టుకొని వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అయిపోయింది అనమాట. మా ఆడపిల్లలు మొత్తం 5గురు అండి. అంటే మా మామయ్య, మా చిన్న మామయ్య, మొత్తం 3 మామయ్యలు అనమాట. 3 మామయ్యల పిల్లలు, 5గురు ఆడపిల్లలు. మాకైతే ప్రతి ఇయర్ రాఖీ పండుగ రోజు 5గురు కలిసి పిల్లలతో సహా వచ్చి చాలా సరదాగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. బాగానే అయిపోయిందండి. ఇదంతా అయ్యాక మా ఆడపిల్లలు మా దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. అలా సరదాగా ఇంకా దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళైతే కొంచెం అలాగ సరదాగా మాతో టైం స్పెండ్ చేస్తారనమాట. ఇలా అయిపోయిందండి మా రాఖీ పండుగ అయితే. ఇదండి మా రాఖీ పండుగ రోజు వీడియో అయితే. అంటే నా వీడియో చూపించాను కదా, ఓన్లీ నాదే కాకుండా మా ఫ్యామిలీ రాఖీ పండుగ అయితే ఇలా గడిచిందనమాట టోటల్గా రాఖీ పండుగ రోజు. ఇదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.